ఏపీ నుంచి హైదరాబాద్కు కోట్ల రూపాయల డ్రగ్స్ సరఫరా చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. ఏపీలో బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్కు 2 కోట్ల విలువైన డ్రగ్స్ తరలించి విక్రయిస్తుండగా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు నిందితులు చిక్కారు. 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయల విలువైన 840 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ దందాన్ని నడిపిస్తున్నది కానిస్టేబుల్ అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఏఆర్ కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మరోవైపు తిరుపతి నుంచే ఈ డ్రగ్ ముఠా దందా ప్రారంభమైందని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి అన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ డ్రగ్స్ మెటీరియల్ సప్లై చేస్తున్నాడని చెప్పారు. అతను A2 సురేంద్రకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని తెలిపారు. బెంగళూరు నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు వివరించారు. సురేంద్ర, గుణశేఖర్లు ఇద్దరు స్నేహితులని, ఈజీ మనీకి అలవాటు పడి డ్రగ్స్ దందా చేస్తున్నారన్నారు డీసీపీ. తిరుపతిలో ఒక ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై చేసేటువంటి క్రమంలో ఇందులో A2గా ఉన్నటువంటి ఉన్నం సురేంద్రకి ఇవ్వటం జరుగుతుంది. ఈ ఉన్నం సురేంద్ర ఈ ఎపిసోడ్కి ముందు బెంగళూరులో పోయి ఒక 500 గ్రాముల సేమ్ ఇదే మిక్స్డ్ డ్రగ్ని అక్కడ అమ్మడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్లో ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకురావడానికి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడి మొత్తం వీళ్ళు 6గురు. గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పుడు మిగతా 4 మన కస్టడీలో ఉన్నది 5గురు. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించాలనే ఉద్దేశంతో ఒక ఈజీ మనీకి అలవాటు పడి ఈ యొక్క అతను ఇచ్చినటువంటి ప్లాన్కి ఓకే అనటం మన కుకట్పల్లి పోలీస్ జాయింట్గా వాళ్ళు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని బరస్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు దీని